ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారండి? అందరూ మార్నింగ్ లేస్తున్నారా? 5 to 6 ఆరాధనలో ఉంటున్నారా? ఈవినింగ్ లైవ్లో పాలు పొందుతున్నారా? చక్కగా 50 దినాలు ఎంతో బలంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో, దేవుని సన్నిధి ఉన్న స్థలంలో, దేవుని కృపను పొందుటకు దేవుడు అద్భుతంగా జరిగిస్తున్న కార్యక్రమం. మీ జీవితాల్లో అలసట, కృంగుదల, బాధ, నింద, గాయము, ఒంటరితనము, పోరాటాలు ఉన్నాయా? అవన్నీ కూడా ప్రార్థనతోనే సాధ్యమండి. దేవునితోనే మనకి విడుదల, దేవుని సమాధానం, దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని బలము మనకు అవసరం. అంతేకాక ప్రార్థనలలో గడుపుటకు మనం ఎప్పుడు కూడా ఏదో అక్కర కోసం అని కాదు, కానీ దేవునికి సమీపంగా రావడానికి 50 దినాలు. కాబట్టి ఈరోజు మీరు ఎంతమంది ఇంకా యేసయ్యని హృదయపూర్వకంగా నమ్మని వారు, అంటే క్రైస్తవుల అయ్యుండి కూడా రక్షణ లేని వారు ఉంటారండి. యేసు రక్షకుడు కదా, మనందరి కోసం పాపముల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి మనకి విమోచన, క్షమాపణ ఇచ్చిన దేవుడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకో. ఆయన కుమార్తెగా, కుమారుడిగా నువ్వు ఉంటే దేవుడు పాపక్షమాపణ ఇచ్చి నిత్య జీవం నీకు ఇస్తాడు. అమ్మ, మేము తట్టుకోలేకపోతున్నాం అమ్మా, మా జీవితాలు పాడైపోయాయి, మా కుటుంబాలు చెదిరిపోయాయి, ఈ మధ్యకాలంలో వరదలు, వర్షాలు, ఎందరో అనాథలయ్యి, ఎందరో అంటే అభాగ్యులైపోయిన పరిస్థితులు. నిజమేనండి, అది వర్ణించలేము. ఏదో మాటతో ఒకరోజు ఏదో మేము సహాయం చేసినంత మాత్రాన్ని మీ వేదన తీరదు. కానీ దేవుని ప్రేమ, దేవుడే మిమ్మల్ని కంఫర్ట్ చేయాలి. దేవుడు ఏదన్నా ద్వారాలు తెరవాలి, మీకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఏ కష్టకాలంలో మీరు ఇదే కాక ఉన్నా ప్రభువే నమ్మదగిన దేవుడు, తప్పక మీకు సహాయం చేయాలి. మీరు ఏ విషయంలో కృంగిపోకండి. మనం బాధపడాల్సింది, దిగులు పడాల్సింది, చింత చేయాల్సింది మన జీవితాల్లో చాలా ఉంటాయి. కానీ దేవుడు మనకు ఆధారం, ఆశ్రయం. కాబట్టి ఈరోజు చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దేవుడట ఆయన వాక్కుని పంపి బాగు చేస్తాడట. పడిన గుంట, ఎందులో పడ్డావు నువ్వు? ఎందులో జారిపోయావు? ఏ స్థితిలో ఆత్మీయంగా పడిపోయావా? ఆర్థికంగా ఒకటేసారి దిగజారిపోయావా? కుటుంబపరమైన పతనమా? సేవాపరమైన పతనమా? పంట పతనం, ఇల్లు పతనం, వాకిలి, జీవితం, ఎందులో, ఏ గుంటలో పడ్డావు? ఏ పరిస్థితిలో దిగజారిపోయావు? అన్యాయంగా నువ్వు చెయ్యని వాటికి నిందించి నీ మీద అబద్ధ మాటలు, అబద్ధపు ప్రచారాలు, అబద్ధ జీవితాలు. అనేక మంది అబద్ధాలు చెప్పడం ఇష్టపడతారండి. చాలామంది అందులో మనుషుల్ని ఏడిపిస్తూ ఉంటారు. అది వాళ్ళ శాడిజం, వాళ్ళ సంతోషం. కానీ నీ దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం, నీ చుట్టూ ఉన్నవారు నీకు అలాంటి వారు ఉన్నా, నీ పరిస్థితులు అట్లున్నా, ఎక్కడ పడ్డావో ఆయన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తా, నిన్ను బాగు చేసేదను, నీ జీవితాన్ని బాగు చేస్తా, నీ కుటుంబాన్ని బాగు చేస్తా, నీ ఇంటిని బాగు చేస్తా, నీ పరిస్థితిని, చెదిరిపోయిన నీ బ్రతుకుని బాగు చేస్తా. ఏం పంపి? వాక్కును పంపి. ఎందుకంటే దేవుడే కదండి మన బలం, ముందే చెప్పాను మీకు. అందుకని వారు పడిన గుంట నుంచి ఎందులో పడ్డారో లేవనెత్తుతా. కాబట్టి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని ఎత్తిపట్టు. అయ్యా, నీ వాక్కును పంపి బాగు చేస్తున్నావు, పడిన గుంట నుండి లేవనెత్తుతున్నావు, ఒక్కసారి నా జీవితం జ్ఞాపకం చేసుకోయా అని నువ్వు అడుగు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. ఖచ్చితంగా నీ చెదిరిపోయిన నీ జీవితం, పాడైన నీ జీవితం, నలిగిన నీ జీవితం, విరిగిన నీ కుటుంబం, ఆర్థికంగా, మానసికంగా చల్లా చెదురైన పరిస్థితులు ఖచ్చితంగా బాగు చేస్తాడు. అందుకని అంటున్నాడు, నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు కదా ఆయన. ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎటువంటి దీన స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తబోతున్నాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని నమ్ము. నీ స్థితి నుంచి నిన్ను లేవనెత్తేదను, నిన్ను బాగు చేసేదను. ఆమెన్. నీ స్థితి నుంచి నిన్ను లేవనెత్తేదను, నిన్ను బాగు చేసేదను. ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడండి. దిగులు పడకండి. కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు, మేమందరం నమ్మకంగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. దీవారాత్రులు ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. రండి, వచ్చి ఇక్కడ 2-3 రోజులు ప్రేయర్లో గడిపి వెళ్ళండి. అద్భుతంగా ప్రార్థనలు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఏడవక ఊరుకో, పాట వినండి, బలం వస్తుంది,
శక్తి పొందుతారు. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది రక్షణ లేని వారు వింటున్నారు ఈ వాగ్దానం, వారిని రక్షించయ్యా. ఇళ్లలో త్రాగుడు, వ్యసనములు, జూదములు, రకరకాల పాపపు ఆలోచనలు ఉన్న వారిని రక్షించు, కాపాడు. శత్రువుల చేతిలోంచి మీ ప్రియ బిడ్డలందరినీ విడిపించు. ఎవరు సిక్కున్నారు, యేసు పొందిన గాయముల వలన నేను స్వస్థతను పొంది తిని, అద్భుతమైన స్వస్థత కార్యం. ప్రతి బంధకాలు తొలగించు, అప్పుల భారం, ఆర్థిక భారం తొలగించు, ఉద్యోగులేమి విడుదలీ ప్రభా, గర్భఫలమే నాయన. నిరుత్సాహంతున్న వారిని విడిపించు, ఎండిపోయిన జీవితాలను చిగురింపచేయి, ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తు. బంధకములు ఉన్నవారు, కష్టకాలంలో ఉన్నవారు అయ్యా, ఈ వరదలు, వర్షములు, ప్రజలు మునుగుతున్న పరిస్థితులు కృప చూపి అట్టి వారికి నీ సహాయాన్ని పంపి అయ్యా, ఎండిపోజేసి వర్షమును ఆపి గొప్ప కార్యాలు చేయండి అయ్యా. తండ్రి, ఎవరెవరికి నా తండ్రి ఆర్థిక పరిస్థితులు దిగజారిన స్థితిలో ఉన్నాయి, విడిపించండి. కోర్టు కేసులు కొట్టివేయబడి న్యాయం జరగాలి. మానసిక ఒత్తిళ్ళు అద్భుతమైన విడుదల జరగాలి. నానా సమస్యలకి విడుదల జరగాలి. మోసము, లంచగొండితనం, అబద్ధములతో ఎంతమంది బిడ్డలు పీడించబడుతున్నారు, విడిపించండి అయ్యా. మా శత్రువులు లేస్తున్నప్పుడు వారిని అణిచి మాకు విడుదల మీరు దయచేయండి అయ్యా. ప్రతి వారికి విడుదల ఇవ్వండి. కల్వరి పరిచర్యకి విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లకుండా మా కుటుంబానికి విరోధమైనది గద్దిస్తూ యేసునామములో మా పరిచర్యకి అంతటికీ విడుదలేయండి. 50 దినాలు పాలు పొందుతున్న ప్రతి వారికి మీరు విడుదలేయండి. ఈరోజు మ్యారేజ్ బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, వారిని ఆశీర్వదించండి. ఎక్కడెక్కడ తండ్రి వారు ఉన్నారో వారి దీవెనలు, శుభములు వారి మీద ప్రకటిస్తున్నాం నాయన. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, వారి కుటుంబాలు దీవించబడాలి. అందరినీ కాపాడండి. స్కూల్కి వస్తున్న బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేసి జ్ఞానం ఇవ్వండి. యవనులని కాపాడండి అయ్యా. భయంకరమైన దుర్దినాల్లో ఉంటున్నాం. యవన స్త్రీలను మీరు కాపాడండి. యవన కుమారులని శత్రు చేతి నుంచి విడిపించి మా అందరికీ మీరు తోడుగుండండి అయ్యా. మరొకసారి వరద బాధితులకు సహాయం, వరదలో ఉన్న వారికి నీ సహాయం, అనారోగ్యాలు అంటకుండా ఆ ప్రాంతాలని నా తండ్రి మీరు భద్రపరిచి గవర్నమెంట్కి కృప చూపి సహాయం చేయండి. ఎక్కడెక్కడ శోధకుడు శోధిస్తున్నాడో మా దేశంని రక్షించండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి వారున్న చోట విడుదలని, సమాధానాన్ని వారికి దయచేయండి. మరొకసారి అందరినీ దీవిస్తూ శుభములను పలుకుతూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ఉదయకాల వాగ్దానం చాలా ఇంపార్టెంట్ అండి. మార్నింగ్ 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు ప్రేయరు రోజు నేను ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తున్నాను, వినండి. 50 దినాలు అతి శక్తివంతంగా బెల్లంపల్లి ప్రాంతంలో జరుగుతున్నాయి. చక్కటి ప్రార్థనలు, వ్యక్తిగతంగా, గ్రూప్గా అనేక రకాల ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుడు ఎంతగానో ఈ ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. బలమైన 11 సంవత్సరాలు, ఇది 12వ సంవత్సరం. 12వ సంవత్సరంలో శక్తివంతమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఒక్కరోజు 2 రోజుల కొరకన్నా బెల్లంపల్లికి వచ్చి మీ ప్రాంతాల్లో వరద లేని వారు వచ్చి పాలు పొంది చక్కటి ప్రార్థన శక్తి పొంది అక్టోబర్ 17 ముగింపు సభ, అక్టోబర్ 17 అద్భుతమైనటువంటి ముగింపు, 50 దినముల ముగింపు సభ బెల్లంపల్లిలో అక్టోబర్ 17 సాయంత్రం 4 గంటలకే. కాబట్టి శక్తివంతమైనటువంటి ఉపవాస ప్రార్థనలకి ఒక ముగింపు అనేది బ్లెస్సెడ్గా ఉండబోతుంది. కాబట్టి వచ్చి పాలు పొందండి. చివరి డే అక్టోబర్ 17 కూడా మీ కుటుంబాలతో పాటు ప్రిపేర్ అవ్వండి. ప్రార్థిస్తున్నాం. దేవుడు మీ రహదారులని ఆయన ద్వారాలు తెరిచి బలమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.